చెప్పు, అంతా కుశలమేగా పక్షిరాజా? మీ సేవకుడికి ఏనాడు ఎలాంటి ఇబ్బంది వాటిల్లదు ప్రభు. ఆజ్ఞాపించండి ప్రభు. ఈరోజు మా హనుమాన్ని కలవాలని తీవ్రమైన ఆకాంక్ష ఏర్పడింది. నీవు వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకురావాలను. అలాగే ప్రభు. మీరు ఏ హనుమంతుడి గురించి కోరుతున్నారు స్వామి? నీవు హనుమంతుణ్ణే మర్చితివా వైనతేయ? మేము హనుమంతుణ్ణే కోరుకుంటున్నాము. బాల్య వయసులోనే అతడు మండుతూ ఉన్న సూర్యుణ్ణి ఎర్రటి పండు అనుకుని తినడానికి ప్రయత్నించినవాడు. అతని ధాటికి తట్టుకోలేక భయంకర రాక్షసుడైన రాహువు దేవాధిపతి ఇంద్రుని వద్దకి ఏగి దాక్కున్నాడు. ఆ హనుమంతుడే అతడు దేవేంద్రుని వాహనమైనటువంటి గజరాజు ఐరావతాన్ని చూసి అదో పొట్టి బొమ్మ అని భావించి ఆ చేత్తో ఈ చేత్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ హనుమంతుడే అతడు రావణుని స్వర్ణలంక మొత్తాన్ని ఒక్క ఘడియలో బూడిద చేసి ధ్వంసం చేసేశాడు. మేము సంకటమోచన మహాబలి హనుమంతుని గురించి వచిస్తున్నాం. జ్ఞప్తికి వచ్చినదా గరుడా? వచ్చినది ప్రభు. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి ప్రభు. హనుమంతుడు ఇంకా జీవించే ఉన్నారంటారా? మా హనుమ చిరంజీవి గరుడా. కల్పాంతం వరకు అతడు ఈ కేసరీనందన స్వరూపంతోనే ఉంటాడు. అటులనే అయితే తను ఈ భూమండలంపై ఎక్కడ ఉన్నా సరే నా తీక్షణమైన దృష్టితో తను ఎక్కడున్నారో వెతికి అతి శీఘ్రంగా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను ప్రభు.